ఈరోజు మనం పదార్థము దాని స్థితులను గురించి తెలుసుకుందాం. దానికోసం ఒక సీసా తీసుకొని దీన్ని నీట్గా ఇలా కట్టర్ను ఉపయోగించి కట్ చేసాం. కట్ చేసాక ఒక రబ్బర్ బెలూన్ని దీనికి ఇన్సర్ట్ చేస్తున్నాం. చూడండి ఒకసారి తక్కువలో ఈ విధంగా ఒక రబ్బర్ బెలూన్ని ఇన్సర్ట్ చేసాం. దానికి దారాన్ని కట్టి చిన్న చిన్న ముళ్ళు కూడా వేసాం. ఇప్పుడు ఇందులో కొంచెం థర్మోకాల్ బాల్స్ వేద్దాం. చూసారు కదా, దీనికి ఇప్పుడు పైనుంచి మూతను పెట్టిద్దాం. సో ఈ విధంగా ఇందులో ఈ థర్మోకాల్ బాల్స్ ఎలా అయితే ఉన్నాయో పదార్థం యొక్క మొదటి స్థితి అయినటువంటి ఘన పదార్థంలో అణువులు ఈ విధంగానే ఉంటాయి కదలకుండా. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా కొంచెం కొంచెం కదులుతూ ఉన్నాయి. అంటే ద్రవ పదార్థంలో అణువులు ఈ విధంగా కదులుతూ ఉంటాయి. మరొకసారి చూడండి, ద్రవ పదార్థంలో అణువులు ఇలా ఇలా కదులుతూ ఉంటాయి. ఒకవేళ మూడో స్థితి అయినటువంటి వాయు స్థితిలో అణువులు ఏ విధంగా ఉంటాయి చూడండి. అంటే ఇలా దూరం దూరంగా కదులుతూ ఉండే స్థితిని వాయు స్థితి అని అనుకుంటాం. కొంచెం కొంచెంగా అణువులు కదులుతూ ఉండే స్థితిని ద్రవ స్థితి అంటాం. అసలు అణువులు కదలకుండా ఉండే ఈ స్థితిని ఘన స్థితి అంటాం. ఈ విధంగా పదార్థం యొక్క మూడు స్థితులని సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఇటువంటి ఈ బోధన ఉపకరణాన్ని తయారు చేశాం.